నమః శివాయ. ఈరోజు మన వీడియోలో అద్దె ఇంటికి వాస్తు ఎలా చూసుకోవాలో చెప్తున్నానండి. అద్దె ఇల్లు తీసుకునేటప్పుడు చెప్పుల షాప్ పక్కన ఉంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. చెప్పుల షాప్ పక్కన ఇల్లు అయితే అద్దెకి తీసుకోవచ్చండి. అదే కాకుండా ఇంటి గుమ్మం ఎదురకుండా విద్యుత్ స్తంభాలు ఉన్నాయనుకోండి, అక్కడ ఇల్లు అస్సలు అద్దెకి తీసుకోకూడదండి. మనం అద్దెకి తీసుకునే ఇంటి ముందర మెట్లు ఉన్నాయనుకోండి, ఆ ఇంటిని కూడా అద్దెకి తీసుకోవద్దండి. మెట్లు ఉన్న ఇల్లు అద్దెకి తీసుకుంటే మన ఇంటి లక్ష్మి వెళ్ళిపోతుందనే ఒక నమ్మకం అయితే ఉందండి. కాబట్టి మెట్లు ఎదురకుండా ఉన్న ఇల్లు కూడా అద్దెకి తీసుకోవద్దు. పూజ గది ఈశాన్యంలో ఉండేటట్టు చూసుకొని అద్దెకి తీసుకోండి. ఈశాన్యంలో పూజ గది ఉంటే ఆర్థికంగా చాలా అభివృద్ధి కలుగుతుందండి. అద్దెకి చూసుకునేటప్పుడు ఈశాన్యంలో బాత్రూమ్ లేకుండా ఉండే ఇంటిని అద్దెకి తీసుకోండి. ఎందుకంటే ఆర్థికంగా మీరు ఎంత సంపాదించినా, ఎంత ధనమున్నా సరే వృధాగా అయితే ఖర్చు అయిపోతుందండి. ఈశాన్యంలో బరువు అనేది కూడా పెట్టకూడదండి. పెట్టకుండా బరువు లేకుండా ఈశాన్యం ప్లేస్ ఖాళీగా ఉండే ఇల్లుని చూసుకొని అద్దెకి తీసుకోవాలండి. తర్వాత నైరుతిలో తలుపులు అనేవి అస్సలు ఉండకూడదండి. నైరుతిలో కనుక తలుపు ఉంటే అటువంటి ఇల్లు కూడా మనకి అద్దెకి పనికిరాదండి. నైరుతిలో తలుపులు కిటికీలు లేకుండా ఉండే ఇల్లు అయితే అద్దెకి తీసుకుంటే చాలా మంచిది. ఆగ్నేయంలో వంటగది ఉండే ఇల్లు గనక అద్దెకు తీసుకుంటే ఆర్థికంగా చాలా కలిసి వస్తుందండి. అలాంటి ఇల్లు అయితే చాలా శ్రేష్టమని చెప్పవచ్చు. తర్వాత అతి ముఖ్యమైనదండి, దేవాలయ ధ్వజస్తంభ నీడపడే ఇంట్లో అస్సలు ఉండకూడదండి. ముఖ్యంగా శివాలయ ధ్వజస్తంభ నీడపడే ఇల్లు కూడా అద్దెకి అసలు పనికిరాదండి. తర్వాత ముఖ్యంగా వీధి సూల ఉన్న ఇల్లు కూడా అద్దెకి అస్సలు తీసుకోకూడదండి. ఇలా గనక అద్దెకి తీసుకుంటే ఆర్థికంగా కూడా చాలా కష్టపడవలసి వస్తుందండి. వీడియో నచ్చితే గనక ఓం నమః శివాయ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.